ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం మీద. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, మాట్లాడని రాయివి రప్పవి కాదు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడతాడా? నిజంగా దేవుడు మాట్లాడతాడా? దేవుడి యొక్క స్వరాన్ని ఎవరన్నా విన్నారా? లేదండి, దేవుడు మాట్లాడటం మేము అసలు తెలియదండి చాలామంది అంటుంటారు. ఎస్, గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు. దేవుడు మనతో మాట్లాడలేదు అని మనం ఎందుకు అనుకుంటామంటే రెండు విషయాల్లో. ఒకటి, దేవుడు నాతో ఈ విధంగానే మాట్లాడినట్టు, నేను అనుకున్నది జరిగితేనే దేవుడు మాట్లాడినట్టు. ఉదాహరణకి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి నాకు తను చెప్తున్న మాట ఏంటంటే, అక్క, మా ఆఫీస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి నేను ప్రేమించాను, మీరు ప్రార్థన చేసి చెప్పండి ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలో లేదా అనేసి చెప్పింది. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభు నాకు చూపించిన దర్శనాల బట్టి, ప్రేరణ బట్టి, వాక్యాన్ని బట్టి చూస్తే ఆ యొక్క సంబంధం మంచిది కాదు అన్నది దేవుడు నాకు చూపించాడు. నేను తిరిగి 3వ రోజు ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు ఆమెకు చెప్పాను, అమ్మ, ఈ వివాహం మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఆమె ఫోన్ కట్ చేసేసింది. తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తుంది, మళ్ళీ ప్రార్థన చేసి చెప్పండి ఆంటీ, ఎందుకంటే ఈ వ్యక్తి నన్ను అమితంగా ప్రేమిస్తాడు. సో ఆల్రెడీ ఏ జవాబు రావాలో అని డిసైడ్ అయిపోతాం చూడండి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడలేదు. రెండోది, దేవుడు మాట్లాడాడన్న అవగాహన మనకు లేనప్పుడు దేవుడు నీతోనూ నాతోనూ కూడా మాట్లాడలేడు. నిజంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు మనతో మాట్లాడాడు అంటే కీర్తనకారుడు 66వ కీర్తన 18వ వచనంలో ఏమంటాడంటే, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా ప్రార్థన వినకపోవును. నా హృదయంలో పాపాన్ని నేను పెట్టుకుంటే దేవుడు నా మనవి ఆలకించాడు. లేకపోతే ప్రతి ఒక్కరిని ఆయన వినే దేవుడై ఉన్నాడు, వింటాడు. మరి ఏ విధంగా దేవుడు నా మాటలు వింటున్నాడు, ఏ విధంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా మనం చూసే సింపుల్ వే ఏంటంటే, మన దేవుడు తన వాక్యము ద్వారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాల ద్వారా దేవుడు మనం మాట్లాడతాడు. అందుకని మనం వినాలి, చదవాలి. ఈ రెండు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఒక స్పష్టమైన జవాబుని నీకు నాకు దయచేస్తాడు. రెండోదిగా మనం చూస్తే స్వరము మనకి వినిపిస్తుంది. అత్యవసరమైన పరిస్థితిలో దేవుడి యొక్క స్వరాన్ని మనం వినగలమండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 4-7 వచనాలు మనం చదివితే, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావే అని ఒక స్వరం పిలుచుట నేను విన్నాను. ప్రభువా, నువ్వు ఎవరని నేను అడగగా, నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణముకు వెళ్ళము, అక్కడ నువ్వు ఏం చేయాలో అని నీకు చేయబడుతుంది. చూడండి, సౌలుతోటి స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. సౌలుతో స్వరంతో మాట్లాడిన తర్వాత ఇంకా అతనికి వేరే ఆప్షన్ లేదండి, స్వరాన్ని అనుసరించటమే, అంతే. దేవుడు స్వరంతో మాట్లాడి సౌలు దగ్గరికి పట్టణంకి వెళ్ళమంటున్నాడు. పట్టణానికి అసలు ఎందుకు బయలుదేరాడు? దమస్కుకి అక్కడున్న విశ్వాసులను చంపి పడేయడానికి బయలుదేరాడు. అందుకని ఇప్పుడు మనం ఇంకొక ఆలోచన ఏం చేయాలంటే, ఇంకొకసారి దేవుడు మాట్లాడాలి. అనన్య ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సో దేవుడు స్వరముతోటి అత్యవసరమైన పరిస్థితిలో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎప్పుడైనా దేవుడి యొక్క స్వరం విన్నారా? చాలా సందర్భాల్లో దేవుడి యొక్క స్వరాన్ని నా వ్యక్తిగత జీవితంలో విన్నానండి. నా పేరుని రాజా, రాజశ్రీ, రాజీ అని పిలుస్తారు. ఈ 3 విధాలుగా దేవుడు మాట్లాడటం నేను విన్నానండి. రాజీ అని పిలిచాడు. ఎప్పుడైనా ప్రేమగా పిలవనప్పుడు రాజీ అన్న స్వరాన్ని వింటాను. ఎప్పుడైనా అధికారం చెలాయించాలన్నప్పుడు రాజా అని పిలుస్తారు, లేకపోతే రాజశ్రీ అని పిలుస్తారు. నా దేవుడు నా స్వరముల ద్వారా కూడా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఈరోజు నేను జీవితంలో లెక్కలో ఉండగలిగాను. మూడవదిగా మనం చూస్తే, దేవుడు
ఇతరుల ద్వారా, వేరే మనుషుల ద్వారా మాట్లాడతారు. చాలామంది దేవుడు ఈ విషయం మీకు చెప్పమన్నాడండి అంటే లైట్గా తీసుకుంటామండి మనం కదా అండి. అసలు మనుషులతో మాట్లాడటం ఏంటి, మాట్లాడితే డైరెక్ట్ నాతో మాట్లాడవచ్చు కదా అంటూ ఉంటారు. చూద్దండి మోషే జీవితంలో చూద్దాం. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఫ్రెండ్గా, స్నేహితుడుగా మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా మనం చూస్తాము నిర్గమకాండ 18వ అధ్యాయం 14-23 వచనాలు మనం చూస్తే, నువ్వు ప్రజలు చేసిన పని ఏంటి, ఉదయం నుండి సాయంకాలం వరకు నువ్వు కూర్చొని ప్రజలు నీ దగ్గర వచ్చుట ఏంటి అని మోషే మరి మోషేతో అంటున్నాడు. మోషే ఏమంటున్నాడో తెలుసా, దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు, వారికి రాజ్యము ఏమైనా కలిగిన ఎడల నా వద్దకు వస్తారు, నేను వారి విషయం నా న్యాయము తీర్చి దేవుని కట్టడంలో ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని మామతో చెప్పగా, మామ అంటున్నాడు కదా, నీవు ప్రజలకు చేయుచున్నది పని మంచిది కాదు, నువ్వు ప్రజలు ఇద్దరు నలిగిపోతున్నారు, నా మాట విను, నేను ఒక ఆలోచన చెప్తాను. మామ సలహా ఇస్తున్నాడండి మోషేకి. మోషే అప్పటికే నాయకుడు, ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు స్వయంగా ముఖాముఖితో మాట్లాడుతున్నాడు. మామ ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవాసక్తి, దైవభక్తి, సత్యాసక్తి, లంచగొండులు కాని మనుషులను ఏర్పాటు చేసుకొని 1000 మందికి ఒకనిగానో, 100 మందికి ఒకనిగానో, 50 మందికి ఒకనిగానో, 10 మందికి ఒకగానో వారి న్యాయాధిపతులుగా నియమించి వాళ్ళకి న్యాయం తీర్పుటకు వాళ్ళని నియమించు అని చెప్తున్నాడు. కష్టతరమైనవి, వాళ్ళకి చేతకనవి ఏమైనా వస్తే అప్పుడు నీ దగ్గరికి రాని, నువ్వు దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి ఆ న్యాయాన్ని పరిష్కరించు, అప్పుడు నీకు భారము తగ్గుతుంది, అలాగే ప్రజలందరూ సమాధానంగా ఉంటారు అని చెప్పినప్పుడు మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? ఏంటని చెప్పేది అన్నాడా? లేదండి. ఏం చేశాడో తెలుసా? మామ చెప్పినట్టుగా మోషే చేశాను అని రాయబడి ఉంది. సో గాడ్ స్పీక్స్ త్రూ పీపుల్ ఆల్సో. అలాగే మనం చూస్తాం అపోస్తల కార్యాలు 8:29 మనం చూస్తాం, ఫిలిప్పు ద్వారా నపుంసకుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే దావీదు యొక్క పాపాన్ని వేలెత్తి చూపించడానికి మరి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సో దేవుడు మనుషులతో మాట్లాడతాడని, ఇతరుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడని సత్యాన్ని నేను తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం ఇది, జాగ్రత్తగా గమనించాలి. అయితే జాగ్రత్త సుమ. 1 యోహాను 4:1 అనేకమైన అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తున్నారు పుట్టగొడుగుల్లాగా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అన్ని ఆత్మను పరిశీలించి ఏది మంచో అది మాత్రమే చేయమని దేవుడు నాకు సలహా ఇస్తున్నాడు. కాబట్టి మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, మనుషుల ద్వారా మాట్లాడతాడు. 4వది చూస్తే దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతాడు. మత్తయి సువార్త 2:12 మనం చూస్తాము, మరి జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి రావడానికి సమయంలో హేరోదు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, హేరోదు వద్ద నుంచి నువ్వు అటువైపుగా వెళ్ళొద్దని స్వప్నమందు దేవుడు హెచ్చరించాను అని బైబిల్ చెప్తుంది. అపోస్తల కార్యాలు 18:9 పౌలుతోటి స్వరము దేవుడు వినిపిస్తే ఒక దర్శనాన్ని చేయమని చెప్తాడంటే, నువ్వు భయపడొద్దు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, అంతేకాదు ఏ హాని నీకు జరగదని దేవుడు ఒక దర్శనము ద్వారా పౌలు బలపడినట్టుగా మనం చూస్తాం. సో దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా కూడా మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మన అంతరాత్మలో పరిశుద్ధాత్మిక స్వరము కూడా దేవుడు ద్వారా మనం మాట్లాడుతుంటాం. యోహాను సువార్త 14:26 మనం చూస్తాము, పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును బోధించి జ్ఞాపకము చేయను. సో ఇన్నర్ వాయిస్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆఖరిది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, క్లియర్ మెసేజ్, క్లియర్ కట్ గైడెన్స్ లేదా బ్లాకింగ్ పాత్. అంటే ఎక్కడక్కడ ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కదా, ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఎన్నెన్నో ఆటంకాలు వస్తున్నాయండి, ఎన్నెన్నో అవరోధాలు వస్తున్నాయండి, దాటలేకపోతున్నాం, చాలా కష్టమవుతుంది అంటారు. కొంతమంది చెప్తారు పని అనుకోగానే సునాయాసంగా జరిగిపోయిందంట అంటారు. సో దేవుడు మనతో ఒక్కొక్కసారి సునాయాసంగా జరిపించే మాట్లాడతారు. ఆయనకి ఇష్టం లేనివి అవరోధాలు, ఆటంకాలు మనకి జరుగుతుంటాయి. అపోస్తల కార్యాలు 16:5-8 మనం చూస్తాము,
ప్రీచింగ్ చేయాలని అక్కడ వెళ్ళాలనుకున్నప్పుడు ఆటంకాలు వచ్చాయి. ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, అది కూడా దేవుడు చెప్పాడు అని నువ్వు గ్రహించగలగాలి. సో దేవుడు ఒక వాక్యం విను, వాక్యం చదువు, దర్శనాలు బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఒకవేళ మంచి ప్రవక్తలు, నాయకులు, యాజకులు, మరి దైవ సేవకులు నీతో మాట్లాడినప్పుడు దేవుడి సన్నిధిలో అది కూడా పెట్టి నువ్వు మాట్లాడు. అప్పుడు దేవుడి యొక్క స్వరం నువ్వు వినే బిడ్డగా నువ్వు ఉంటావు. ఒక చిన్న ప్రశ్న, ఆర్ వి లిసనింగ్ టు గాడ్? దేవుడికి లోబడి ఉంటున్నామా? ఈరోజు ప్రశ్నించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, నీ మాట వినాలని, నీ మాట ప్రకారమే జీవించాలని అయ్యా ప్రభా, అనేక మార్లు తండ్రి ప్రభా మేము అనుకున్నప్పటికీ ప్రభా, నీ వాక్యం ద్వారా నువ్వు స్వరము ద్వారా మాట్లాడతావని, ఇతర ప్రజల ద్వారా, దర్శనాల ద్వారా ప్రభా అయ్యా మా ఆంతరిక పురుషుడి ద్వారా ప్రభా మాతో మాట్లాడతావని, మా జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ద్వారా మాట్లాడతావని మాతో ఈరోజు మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీ వాక్యాన్ని బట్టి, నీ వాక్యానుసారంగా జీవించే కృపంతా ఇచ్చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.